నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సమ్రాట్ 999 నుంచి. ఇవాళ మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ గా మాట్లాడుకుందాం. అసలు భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు టెర్రరిస్టా లేకపోతే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే పాకిస్తాన్ వెళ్ళొచ్చిన ఒక గూఢచార స్పయ్యా? ఇది ఎక్స్టెన్షన్. నిన్న నాకు తెలిసినంత వరకు మాట్లాడేశాను. కాకపోతే ఈ లోపల ప్రతి ఛానల్లోనూ చూసిన ప్రతి చోట భయ్యా సన్నీ యాదవ్ కి జ్యోతి మల్హోత్రాకి చాలా లింక్స్ ఉన్నాయి. ఆ జ్యోతి మల్హోత్రా కలవడానికి మనోడు పాకిస్తాన్ వెళ్ళాడు, లేకపోతే జాకిర్ నాయక్ అనే వాడిని ఇండియా ఎక్స్పెల్ చేసింది. అండ్ భయ్యా సన్నీ యాదవ్ జాకిర్ నాయక్ ని కలిసింది ఢిల్లీలో జమా మస్జిద్ ప్రాంగణంలో. అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు కిందటి వీడియో. అక్కడ జరిగిన ఒక సమావేశంలో అసలు మన హిందూయిజం క్రిస్టియానిటీ ప్రపంచానికి ఏమిచ్చింది, ఇస్లాం ప్రపంచానికి ఏమిచ్చింది, హిందూయిజం యోగా ఇచ్చింది. ప్రతి వీడియోలోనూ ప్రతి దాంట్లోనూ జై శ్రీరామ్ అనే భయ్యా సన్నీ యాదవ్ నిజంగా పాకిస్తాన్ కి గూఢచార్యం చేసేంత సీన్ ఈ భయ్యా సన్నీ యాదవ్ కి ఉందా లేదా అన్న విషయాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఇందాకే భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాను. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ నాకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్ఐఏలోని కొంతమంది అధికారులని నేను మాట్లాడటం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ ని నిజంగా ఎన్ఐఏ అరెస్ట్ చేసిందా లేదా అన్న క్వశ్చన్ ఎప్పుడైతే నేను వాళ్ళని అడిగానో, ఎన్ఐఏ ఎవరిని అరెస్ట్ చేసినా అది డెఫినెట్ గా ప్రెస్ రిలీజ్ చేస్తుంది. అలాంటి ప్రెస్ రిలీజ్ ఏమన్నా భయ్యా సన్నీ యాదవ్ కేసు లో ఉందా లేదా? ఇప్పటి వరకు అయితే ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ లేదు. లేకపోతే తెలంగాణ సిట్ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేసినందుకు భయ్యా సన్నీ యాదవ్ ని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమైనా అరెస్ట్ చేసిందా? వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇప్పటి వరకు మేము భయ్యా సన్నీ యాదవ్ ని అదుపులో తీసుకున్నాము అని ఒక స్టేట్మెంట్ మటుకు విడుదల. ఒక్కసారి మనము మీడియా కథనాలు చూస్తుంటే, యూట్యూబ్ లో మీడియా కథనాలు చూస్తుంటే మనకు భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, సిబిఐ అరెస్ట్ చేసింది అని ఒక చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది, అందులో వాళ్ళకి చాలా మిగ్గుపోయే నిజాలు తెలిసాయి. కొన్ని ఛానల్స్ థంబ్నెయిల్ లో చూసి చెప్తాను నేను. వీడు మామూలోడు కాదు భయ్యా అనుకుంటూ ఎన్టీవీ ప్రచురించింది. అది వాడు మామూలోడు అంటే వాళ్ళ దగ్గర ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఉందా, లేకపోతే ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు వారెంట్ ఉందా, ఏముందో తెలియదు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మటుకు ఎందుకు పనికిరాని ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ స్పైస్ అని సదరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన క్రాంతి బ్లాగర్ అనే అతను భయ్యా సన్నీ యాదవ్ మటుకు పాకిస్తాన్ స్పైస్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నేను నిజంగా ఆలోచించండి, నిజంగా ఒకవేళ కనుక భయ్యా సన్నీ యాదవ్ అనే వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, సో బెట్టింగ్ యాప్స్ లో శిక్ష పడితే నిజంగా సంతోషించే వాళ్ళల్లో నేను కూడా ప్రథమంగా ఉంటా. కానీ ఒకవేళ వీడు ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను నిజంగా స్పై కాదు, ఒక టెర్రరిస్ట్ కాదు, దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి అమ్మలేదు అని తెలిసిందనుకోండి, వాళ్ళ కుటుంబం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఎంత కృంగిపోతారు. మామూలు ఒక మెడికల్ షాప్ ఓనర్ కొడుకు సూర్యాపేట ముతంకల్లో చిన్న ప్లేస్, ముతంకల్ అంటే చిన్న ప్లేస్ లో ఒక మెడికల్ షాప్ ఓనర్ కొడుకు, అందులో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు ఆయనకి. సో ఇలాంటి వాడికి ఒక తీవ్రవాది అని ముద్ర వేయటము ఈ సో కాల్డ్ డిజిటల్ ఛానల్స్ కి, మీడియా ఛానల్స్ కి ఎంతవరకు సబబు ప్రూవ్ అయ్యాక డెఫినెట్ గా ఆ అమ్మాయి చెప్తేనే బిఎస్వై అరెస్ట్ అయ్యాడా అని పాకిస్తాన్ లో బొమ్మలేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు అంటే జ్యోతి మల్హోత్రా అనుకుంటా. ఎన్ఐఏ అరెస్ట్ చేసిందన్న సమాచారం లేదు. థ్యాంక్ యూ ఎన్టీవీ. సో ఇదే విషయాన్ని భయ్యా సన్నీ యాదవ్ కేసులు గతంలో వాదించిన ఒక లాయర్ గారికి ఇప్పుడే ఫోన్ చేసి మనం కనుక్కుంటున్నాము. నాకు తెలిసినంత మటుకు అయితే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది భయ్యా సన్నీ యాదవ్ ని అని ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడే తన లాయర్ గారికి కాల్ చేస్తున్నాను. నమస్కారం కార్తిక్ గారు. సార్,
భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అని ఎన్ఐఏ ఏదన్నా ప్రెస్ మీట్ లో కానీ జనరల్ గా ఎన్ఐఏ వాళ్ళు ఒకవేళ ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ఆ సమాచారాన్ని తెలియజేస్తారా, తెలియజేయరా? మరి భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, తీవ్ర చిత్రహింసలు చేస్తే అతను బయట పెడుతున్న నిజాలు, జ్యోతితో సన్నీ లింక్ అని మీడియా ఛానళ్ళలో అన్ని కూడా చూస్తున్నాయి. నాకు తెలిసి ఒక యూట్యూబ్ ఛానల్ అన్నా ఏమైనా అనుకోవచ్చు, కానీ బిగ్ టైమ్ శాటిలైట్ టీవీ దగ్గర నుంచి అసలు నిజం ఏంటి, వీడు మామూలోడు కాదు భయ్యా, అసలు ఏం జరుగుతోంది, సీక్రెట్ దాచేశాడు భయ్యా, ఎన్ఐఏ అదుపులో యూట్యూబర్ బండి సన్నీ యాదవ్, పాకిస్తాన్ టు భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్, సన్నీ సీన్స్ అని ఇంకొక ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఇది కరెక్ట్ కాదు భయ్యా, ఈ వీడియోనే కొంప ముంచిందా, జాకిర్ నాయక్ అనే వాడిని ఈ భయ్యా సన్నీ యాదవ్. సో వీటన్నిటి పాకిస్తాన్ కస్టమ్స్ నన్ను వెనక్కి పంపించారు, అయినా నేను వెనుదిరగలేదు అంటే అంత పట్టుదలతోనే ఎందుకు వెళ్ళాడు, గూఢచార్యానికే వెళ్ళాడా? అసలు 90% ఆఫ్ తెలుగు మీడియా అండ్ తెలుగు డిజిటల్ ఛానల్స్ మటుకు ఇదన్నీ ఒక గూఢచార్యం చేసేసారు, అంటే ఒక ఐఎస్ఐ ఏజెంట్ ని తయారు చేసేసారు, ఒక టెర్రరిస్ట్ ని చేసేసారు. ఇట్లా చేసే హక్కు ఎవరికన్నా ఉందా? ఏ మీడియా ఛానల్ కన్నా ఉందా? ఓకే, రైట్. నాకెందుకు అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే మీ దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ఐఏ అరెస్ట్ చేయలేదు అని. సో అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఓకే ఓకే. సో ఈ జాకిర్ నాయక్ విషయంలో మీరు ఏమంటారండి? ఈ జాకిర్ నాయక్ ని పాకిస్తాన్ మత పెద్దలతో వెళ్ళి అక్కడ సమావేశం అయ్యి, ఓకే, అండ్ నేను చూసాను. ఓకే, సో నాకు తెలిసి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటా, ఎందుకంటే అతను జై శ్రీరామ్ అని ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకునే ఒక యూట్యూబర్ ని పాకిస్తాన్ ఏజెంట్ ని తయారు చేసేసి మన మీద మనమే బురద చల్లుకుంటుంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే. సార్, భయ్యా సన్నీ యాదవ్ ని నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేయలేదు. అతను తన ఫ్రెండ్ చెర్రీ దగ్గరికి, తన తోటి ప్రయాణికుడైన చెర్రీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్లారు అన్న. సో ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు అంటే. ఇది తెలంగాణ కేసు సిట్ ఫార్మ్ చేసింది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో. సో ఈ బెట్టింగ్ యాప్స్ లో రిలేటెడ్, ఓకే, ఓకే. సో అయితే వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఎలాంటి ధైర్యం ఇచ్చారు? నేను మాట్లాడాను, మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సన్నీ డెఫినెట్ గా బయటకు వస్తాడు, అండ్ బయటకు వచ్చి కడిగిన ముత్యం లాగా బయటకు రాకపోయినా నార్మల్ ముత్యం లాగా వస్తాడు. సో వచ్చిన తర్వాత అవునా? ఓకే. సో కానీ మీడియాకి ఈ సందర్భంగా మీడియాకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇది చూస్తుంటే ఒక ప్రైవేట్ సైన్యం ఎవరో తీసుకెళ్ళినట్టుందండి. సార్, ఓకే ఓకే. ఎన్ఐఏ అరెస్టెడ్ సన్నీ యాదవ్. సో వీళ్ళందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటానికి ఏమన్నా? ఓకే, భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్. ఓకే, సన్నీ వచ్చి మాట్లాడతాడా? ఎనీవేస్, మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ వాళ్ళ కుటుంబానికి మీరు కొంచెం ధైర్యం చెప్పండి, ఎందుకంటే ఇది
అన్లాఫుల్ ప్రాక్టీస్. ఇక్కడ వచ్చే కథనాలు చూసి మీడియా ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు, జడ్జిమెంట్స్ కూడా పాస్ చేసేసారు కొంతమంది. ఎవరు పవన్ బ్రాడాక్స్ అంట, భయ్యా సన్నీ యాదవ్ అరెస్టెడ్, అసలు రీజన్స్ ఇవే. ఈ రావణ్ అనేవాడైతే వామ్మో ఉగ్రలింగ్. పాక్ భారత్ సీక్రెట్స్, జాకిర్ నాయక్ తో సన్నీ వీడియో వైరల్. వాళ్ళ నోటికి వచ్చినట్టు అంటే నేను ఐఎమ్ సర్ప్రైజ్ అండి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియా ఎట్లా తయారైందంటే ఒక చిన్న అంటే ఒకవేళ అరెస్ట్ అయ్యి కనీసం అతని కోర్టులో వెళ్ళి ట్రయల్కి వెళ్ళిన ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అతని మీద ఇలాంటి కథనాలు చేస్తూ ఉంటే, అతని మీద ఇలాంటి కథనాలు చేస్తూ ఉంటే ఎంతో కొంత జస్టిఫికేషన్ అవుతుంది. అంతేగాని ఆలు లేదు సూర్యు లేదు కొడుకు గారు సోమలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అండి, జై. సో బయటపడ్డ ఉగ్ర లింక్ మన శివ గారు చూసుకోకుండా ఇట్లా రాయరే టీవీ5. ఓకే, సో జనరల్ గా చూస్తుంటే ఇప్పటి వరకు చూస్తుంటే మటుకు ఇది నాకు కనిపించిన థంబ్నెయిల్స్. అండ్ తీసుకెళ్లిన వాళ్ళు పోలీసులా కాదా అన్న కన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు లేదు. సో ఇది తన వ్యక్తిగత గొడవలు అవ్వచ్చు, లేకపోతే కౌంటర్ సైబర్ ఇంటెలిజెన్స్ మన హైదరాబాద్ లో సెట్ ఏదైతే ఫామ్ అయిందో బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళైనా అయ్యుండొచ్చు, ఇంకోటి ఏదన్నా అయ్యుండొచ్చు. కానీ డెఫినెట్ గా ఎన్ఐఏ మటుకు సన్నీని అరెస్ట్ చేయలేదు అని వాళ్ళ లాయర్ గారు కార్తిక్ సిద్ధార్థ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ మీరందరూ ఈ వీడియో వాచ్ చేసినందుకు. మనం డెఫినెట్ గా దేశ భద్రత అన్నది మనకి టాప్ మోస్ట్ ఇన్ఫర్మేషన్. దేశాన్ని ప్రేమించాలి, దేశ పౌరులను ప్రేమించాలి. అంతేగాని మనలో మనము ఇలాంటి తెలిసి తెలియకుండా ఎవరికన్నా అన్యాయం జరిగితే ఒకళ్ళ మీద దేశ ద్రోహి అని కనుక ముద్ర వేసి వాళ్ళ పబ్బం గడుపుకుందామని అనుకుంటున్న అన్వేషణ వాళ్ళకి మటుకు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. ఇలాంటి దుష్ప్రచారాలను మనం డెఫినెట్ గా ఆపుకోవాలి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ ఎంతో కొంత యూట్యూబ్ లో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నవాడు. అతనికే ఇట్లా జరుగుతుంటే లేకపోతే మీరు మేము లేకపోతే ఎవరైనా సామాన్యుడికి ఇట్లాంటి టెర్రరిస్ట్ చేస్తే మటుకు వాళ్ళ ఫ్యామిలీ చిన్న భిన్నమైపోతుంది. సో ఒక్కసారి మళ్ళీ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని తన మీద కనీసం ఛార్జ్ షీట్ అన్న నమోదయ్యాక భయ్యా సన్నీ యాదవ్ గురించి, భయ్యా సన్నీ యాదవ్ టెర్రరిస్ట్, నేను మళ్ళీ లాస్ట్ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ అతను ఒక ఉగ్రవాదం తెలిసినా లేకపోతే భారత రక్షణ సమాచారాన్ని, డిఫెన్స్ స్పెల్లింగ్ కూడా రాదు అతనికి, అలాంటి వాడు భారత రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్కి అమ్మేసిన డెఫినెట్ గా భయ్యా సన్నీ యాదవ్ ని కాల్చి చంపాలని కోరుకుంటున్నా. అదే గనక ఒక భయ్యా సన్నీ యాదవ్ గనక అలాంటి తప్పులు చేయకపోతే అతను చేసిన తప్పులైన బెట్టింగ్ యాప్స్ కి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. Ravi signing off.